హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా ఛానల్ ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట అండ్ ఫస్ట్ కుకింగ్ వీడియో. ఈరోజు వీడియోలో రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రాజ్మాని ఒక 7 to 8 అవర్స్ నానబెట్టాలి, అంటే ఓవర్ నైట్ నానబెట్టాలి. మేము ఇక్కడ ఒక 1.5 అవర్ నానబెట్టాం, సో ఎక్కువ విజిల్స్ వేస్తున్నాం మంచిగా ఉడకడానికి. నానబెట్టిన రాజ్మాని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చామన్నమాట. ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ లైక్ బిర్యానీ లీఫ్, చెక్క, లవంగ, యాలక యాడ్ చేసాము. ఇందులోనే జీరా కానీ సాజీరా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇవంతా బాగా వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని తీసుకొని మిక్సీలో కచ్చాపచ్చాలాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లో. ఈ పేస్ట్ అనేది మంచిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 పెద్ద టమాటాలని తీసుకునేసి ప్యూరీ లాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. టమోటా అండ్ ఆనియన్ క్వాంటిటీ అనేది మనం తీసుకునే రాజ్మా క్వాంటిటీని బేస్ చేసుకొని తీసుకోవాలన్నమాట. కర్రీకి గ్రేవీ మొత్తం ఈ ఆనియన్ టమోటా వస్తుంది. సో ఇవి మనం రాజ్మా క్వాంటిటీని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఈ టమోటా ప్యూరీని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకునేసి కలుపుకుంటూ వేగియాలన్నమాట. ఇందులోనే కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ రాజ్మా ఉడికించేటప్పుడు తీసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా. ఇందులోనే 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మేము జీరా యాడ్ చేసాం కాబట్టి జీరా పొడి స్కిప్ చేసామన్నమాట. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత కవర్ చేసి ఒక 5 minutes ఉడకవాలి, ఆయిల్ బాగా తేలేంత వరకు. ఈ గ్రేవీలో ఆయిల్ వచ్చిన తర్వాత మనం ఉడికించిన రాజ్మాని యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. సో గ్రేవీ అనేది మంచిగా అవుతుంది. రాజ్మా యాడ్ చేసి మన కన్సిస్టెన్సీ ఒకవేళ సెట్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రాజ్మా కర్రీ అనేది మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇందులోనే మనము రాజ్మా మసాలాని సపరేట్ దొరుకుతుందనమాట, అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర రాజ్మా మసాలా లేకపోతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. రాజ్మా మసాలా యాడ్ చేసి బాగా కలుపుతూ ఉడకనివ్వాలన్నమాట. ఇది ఉడికిన తర్వాత ఉడుకుతున్న సమయంలో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చిన తర్వాత మనము ఒక ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే పెరుగు కానీ బాగా విస్కర్తో బాగా కలిపి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా టేస్ట్ మంచిగా వస్తుంది. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకునేసి వేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పెరుగు యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు బాగా కలిపి ఒక 5 minutes ఉడకనివ్వాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ హెల్దీ రాజ్మా కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలేకి, బగారా రైస్ అండ్ నార్మల్ రైస్, బిర్యానీ లేకి కూడా బాగుంటుందన్నమాట. ఎంతో హెల్దీ కూడా, ప్రోటీన్ కాబట్టి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.